నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంపదలతో వర్ధిల్లాలని గుంజడు ముసలమ్మను దర్శించుకుని పూజలు చేసిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రార్థించి విజయం అనంతరం ఈరోజు ముసలమ్మ తల్లి మొక్కులు చెల్లించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు మాట్లాడుతూ ఈ ప్రాంతంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలంతా సురక్షితంగా ఉండాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అన్ని వేళలా సేవలందించే విధంగా గుంజడు ముసలమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువ నాయకుడు దొంతి అవియుక్త్ రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ తక్కలపల్లి రవీందర్రావు, కార్పొరేటర్లు వేముల సాంబయ్య, ఒరుసు తిరుపతి, నాయకులు పల్వయి శ్రీనివాస్, అయితే పురుషోత్తం, దండే రతన్ కుమార్, గుంజడు ముసలమ్మ ప్రధాన పూజారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అది ఇస్తే బాగుంటుంది. దాంట్లో చెట్లు కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర షెడ్స్ ఇవ్వడానికి మాకు ఉపయోగపడుతుందని అది ఈరోజు వచ్చినాం కదా, మీరు అమ్మవారిని నువ్వు చెప్పినావు కదా, అమ్మవారే చేయించుకుంటుంది. సీతక్క గారు కూడా ఎన్నోసార్లు చెప్పారు, ఒక ప్రభుత్వం లేరు కాబట్టి తర్వాత చూద్దామన్నాను కూడా చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీకు కానీ సీతక్క గారు కూడా చెప్పాము, మనం దరఖాస్తు కూడా ఇచ్చాము. భక్తురాలు 12 సార్లు వచ్చారు. తప్పకుండా మొన్న కూడా సన్మానం చేశాం. మంత్రి గారు అయం ముహూర్తో శుభముహూర్తోస్తు శుభాఘం శుభే శ్వేతమనః కల్పే వైవస్వతా మన్వంతరే కలియుగే ప్రథమపాదే ధర్మద్వేషే భరతవర్షే భరతఖండే ప్రభవాది షష్ఠీ సప్తత్రీ చాంద్రమాయణ శ్రీ శోభానామస్తరాయనే కృష్ణమాసే శుక్లపక్షే ఏకాదశి దినవాసరః సురస్తు భానువాసరే భూవాసరే సుమనక్షత్రే యవన్మన విశేషణ విశిష్టాయాం ఉపదిలో త్రేవ బ్రహ్మ పరిపూర్ణ వదనః కటాక్షాదిద్రభ్యం యజమానస్య గోత్రం వనమాన గోత్రం నామదేశ్య మాధవరెడ్డి నామదేశ్య ధర్మపత్నిః చారిమణి రెడ్డి నామదేశ్య అవియుక్త్ రెడ్డి నామదేశ్య అనన్యారెడ్డి నామదేశ్య అమ్మ కాంతమ్మ నామదేశ్య సహా కుటుంబానాం క్షేమ ధైర్య వీర్య విజయ అభయ ఆయ ఆరోగ్య ఐశ్వర్య సిద్ధిరస్తు. శ్రేయ బ్రహ్మ పాదాల వినాశనమస్తు. శ్రేయ బ్రహ్మ పూజా ధర్మ కలిస్తే యాని కాంచ పాపాని జన్మాని కృతాని కాళితాని పాపోహం పాపకర్మాణం నాహిమాం జనార్దన. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.